హలో. వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య, ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో, ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే యువతకు ఉద్యోగాలిచ్చి రుణం తీర్చుకోవద్దంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు. ఇందులో మనకు ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి రుణం తీర్చుకోవద్దా అంటూ ప్రధానంగా అయితే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనూ మొదటి ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమే లేదంటూ స్పష్టం చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం కొంత గర్వంగానే చెప్పుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చా కూడా వివాదాలు, కోర్టు కేసులతోటైతే కొంత డిలే అవుతూ పోస్ట్‌పోన్ తోటి కాలయాపన జరిగి నిరుద్యోగులకు యవ్వనం అంతా నీరు గారిపోయిందని చెప్పుకోవచ్చు. సో, ఏదేమైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లను ఇప్పుడే మేము ఫిలప్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటే పెండింగ్ పెట్టకుండా త్వరితగతిన భర్తీ చేస్తూ వారికైతే వారి కుటుంబాల విలువ నింపే ప్రయత్నం అయితే జరిగింది. సో, అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఒక్కో విభాగానికి చికిత్స చేస్తూ వస్తున్నామంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ అంటూ వార్త చూసుకోవచ్చు. ఖాళీల భర్తీకే మొదటి ప్రాధాన్యం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి అంటూ వార్త చూసుకోవచ్చు. ఇప్పటికీ మనమైతే వైద్య శాఖకు సంబంధించి అయితే 7,774 పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది. ఇందులో మనకు ల్యాబ్ టెక్నీషియన్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కలిపి మొత్తం 7,774 పోస్టులను అయితే భర్తీ చేయడం సంతృప్తినిచ్చిందంటూ మంత్రి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 6,500 పోస్టులను భర్తీ చేసి మానవ వనరుల కొరత లేకుండా చూస్తామంటూ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందంటూ పేర్కొనడం జరుగుతుంది. సో, మనకు త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో 6,500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే కొత్తగా 3 ల్యాబ్లను కూడా ఏర్పాటు చేశాం. త్వరలో నిజామాబాద్ లేదా వరంగల్లో ల్యాబ్ను ఏర్పాటు చేస్తామంటూ పేర్కొనడం జరిగింది. ఆహార కల్తీని నియంత్రిస్తాం. సో, వీటికి సంబంధించి కూడా నియామకాలు అయితే చేపట్టే అవకాశం ఉంది. వీటికి సంబంధించి చూసుకుంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో, నిరుద్యోగ అభ్యర్థులు అయితే దానికి సంబంధించి సిలబస్ని చూసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. మరో పాయింట్ చూసుకుంటే మానవ వనరులు, పరికరాలు, వైద్య సేవలు, ఔషధాల అనుసంధానపై దృష్టి పెట్టామంటూ వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రధానంగా పేర్కొని చెప్పవచ్చు. సో, మనం మొదటి నుంచి కూడా మెడికల్కి సంబంధించి అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిపైన నియామకాలకు సంబంధించి దృష్టి అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. సో, మనకు ఇందులో చాలా రకాలుగా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు సపరేట్గా వీడియో చేసి అందించే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మోదీకి ఇదే నా సవాల్, తొలి ఏడాదిలో రుణమాఫీ చేశారా, 55,000 ఉద్యోగాలు ఇచ్చారా అంటూ ప్రస్తుత ప్రభుత్వం అయితే విమర్శించడం జరుగుతుంది. సో, ఏదైనప్పటికీ 55,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది కొంత ఘనచరిత్ర అని చెప్పుకోవచ్చు. సో, దీని నుంచి అయితే గత 75 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వలేదంటూ ప్రస్తుత ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. దీనిపై తాను సూటిగా ప్రధాని మోడీనే విమర్శిస్తున్నానంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో, దీనిపైన ప్రస్తుత ప్రభుత్వం అయితే కొంత గర్వంగానే ఉందనుకోవచ్చు. అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్ సంబంధించి కూడా ముందు రాబోతున్నాయి. సో, నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎలాంటి తత్సారం చేయకుండా ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే వీఆర్ఓలను తిరిగి రెవెన్యూ శాఖలకు తీసుకోనంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి వీఆర్ఓలను తిరిగి రెవెన్యూ శాఖలకు తీసుకోవాలంటూ వీఆర్ఓ జేఏసీ నేతలు శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారంటూ వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టబద్ధత లేకుండా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం వల్ల ఉద్యోగులతో పాటు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేయడంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో, దీనిపైన అయితే మనకు వీఆర్ఓ వ్యవస్థ మళ్ళీ రాబోతుందని చెప్పుకోవచ్చు. సో, దీనికి సంబంధించి మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా పేర్కొనడం జరిగింది. సో, దీనిపైన మీకు పూర్తి వివరాలు అందజేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇతర బోర్డుల్లో 9, 10 తరగతులకు తెలుగు మినహాయింపు అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ ఇతర బోర్డుల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు ప్రస్తుత మరియు వచ్చే విద్యా సంవత్సరం తెలుగును ఒక సబ్జెక్టుగా చదవడాన్ని మినహాయిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో 2018, 19 విద్యా సంవత్సరం నుంచి ఒక సబ్జెక్టుగా తెలుగును 10వ తరగతి వరకు తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన సంగతి తెలిసిందే మనకు. అయితే 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేస్తున్న 9, 10 తరగతుల్లో మాత్రం చదవడం లేదంటూ వార్త ఇవ్వడం జరిగింది. కేవలం 5 సబ్జెక్టులే చదువుతున్నారు. భాషా సబ్జెక్టులో ఆంగ్లం, హిందీ మాత్రమే అభ్యసిస్తున్నారు. ఇతర బోర్డుల్లో తెలుగు మాతృభాష కాని వారు కూడా అధిక సంఖ్యలో ఉండటం, ఆ సబ్జెక్టులో తప్పనిసరిగా పాస్ కావాలంటే ఇబ్బందులు వస్తాయంటూ భావించడం జరిగింది. దీనికి సంబంధించి 2024, 25 అదేవిధంగా 25, 26 ఈ 2 సంవత్సరాలకు మాత్రం మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తర్వాత మాత్రం యథావిధిగా అమలులోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే హోంగార్డులను పర్మనెంట్ చేయాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కారుణ్య నియామకాలు చేపట్టాలి, మాజీ మంత్రి ప్రకటన అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ పర్మనెంట్ చేసే పాయింట్ అనేది గత ప్రభుత్వమే తీసుకొచ్చింది కాబట్టి
సో మరి వారి పరిపాలన చేస్తే అయిపోయేది ఉంటే మరి వారు ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం లేకుండేది. సో ఏదేమైనప్పటికీ కొంత రాజకీయ దృక్పథాలు ఆలోచించే విధానం చేయకూడదు కొన్ని సంస్థలలో. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ వీసీగా గంగాధర్ అంటూ వార్త చూసుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ తోపారపు గంగాధర్ను నియమితులయ్యారంటూ వార్త చూసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 9న సెక్రటేరియట్లో ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రొఫెసర్ గంగాధర్ రూపొందించడం విశేషం అంటూ వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీగా మాత్రం గంగాధర్ నియమించడం జరిగింది. అదేవిధంగా జనవరి 6 నుంచి మార్చి 9 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ అంటూ వార్త చూసుకోవచ్చు. సికింద్రాబాద్లోని జోగిందర్ సింగ్ స్టేడియం ఏఓసీ సెంటర్లో వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 9 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. 17 నుంచి 21 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు హాజరు కావచ్చు అంటూ మిలిటరీ అధికారులు అయితే సూచించడం జరిగింది. అగ్నివీరు జనరల్ డ్యూటీ, ఆఫీస్ అసిస్టెంటు, చెఫ్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ తదితర విభాగాల్లో ఖాళీని అయితే భర్తీ చేస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. సో ఇందులో మనకు జనరల్ డ్యూటీకి అభ్యర్థులు అయితే తప్పనిసరిగా 10వ తరగతి 45% మార్కులతో, ప్రతి సబ్జెక్టులో 33% మార్కులతో పాస్ అయి ఉండాలంటూ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్కు 60% మార్కులు, ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలంటూ పేర్కొనడం జరిగింది. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కి మాత్రం 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే స్పోర్ట్స్ కోటా కింద కూడా అగ్నివీర్ రిక్రూట్మెంట్కి ర్యాలీ నిర్వహిస్తున్నామంటూ వివరించడం జరిగింది. సో ఈ కోటా కింద ట్రాక్ అండ్ ఫీల్డ్, స్విమ్మింగ్, డ్రైవింగ్, వెయిట్ లిఫ్టింగ్ సహా అథ్లెటిక్స్ వంటి ఈవెంట్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ సర్టిఫికెట్తో పాల్గొనవచ్చంటూ మనకు ఆర్మీ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే ఒక ఇమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు joinindianarmy.nic.in వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాల తనిఖీలకు ఐఐటీలు, ఎన్ఐటీల ఆచార్యులు అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే ఒక మంచి ఆలోచన విధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో మనకు వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతుల జారీ విధి విధానాల్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కీలక మార్పులు చేసింది. సీట్ల పెంపు, కొత్త కోర్సులకు కళాశాలలో ఆన్లైన్లో చేసే దరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు ఈసారి ఆన్లైన్తో పాటు ప్రత్యక్షంగా తనిఖీ కూడా చేయనుందంటూ వార్త చూసుకోవచ్చు. సో ఈ విధానం వల్ల ఏదైనా అక్రమాలు జరుగుంటే అవి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో మనకు ఐఐటీలు, ఎన్ఐటీల ప్రొఫెసర్లు తనిఖీలకు రావడంతో కొంత అక్రమాలకైతే అడ్డుకట్ట వేయవచ్చు అని మనమైతే భావించవచ్చు. ఈ విధమైన చర్యలతోటి కొంత విద్యా వ్యవస్థను అయితే గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇదైతే ఒక మంచి మార్పు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటూ వార్త చూసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితిలో ఏకగ్రీవం, యుఎన్లోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ట్విట్టర్ వేదికగా వెల్లడి అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ డిసెంబర్ 21వ తేదీకి తీసుకోవడం గల ప్రత్యేకత చూసుకుంటే భారత సాంప్రదాయ ప్రకారం శీతాకాలం అయనాంతం అంటే ఉత్తరాయణంలో అడుగుపెట్టే రోజు ఇది. ఆ రోజును అందరూ పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే మనం డిసెంబర్ 21ని ప్రతిపాదించడం జరిగిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 9న గ్రూప్ 2 ఆల్ టికెట్స్ రిలీజ్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి పరీక్షల కోసం 1398 కేంద్రాల ఏర్పాటు అంటూ వార్త చూసుకోవచ్చు. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన ఆల్ టికెట్ని అయితే ఈ నెల 9వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుందంటూ వివరించడం జరిగింది. కాగా మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు దాదాపు 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు జరగనుండగా మొత్తం 1368 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొనడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం మొత్తం 2 సెషన్లో పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. ఉదయం 8:30 నుంచి 9:30 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు అనుమతిస్తారంటూ పేర్కొనడం జరిగింది. సో మీరు ఇన్ టైంకు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో మీకు 1 నిమిషంతో కూడా ఒక ఉద్యోగాన్ని అయితే కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఛాన్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 అంటూ వార్త చూసుకోవచ్చు. ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచబడ్డాయంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ పేద విద్యార్థులకైతే ఈ స్కాలర్షిప్లు అయితే అందించబోతున్నట్టు ఎల్ఐసి అయితే పేర్కొనడం జరిగింది. 2021-22 మరియు 22-23 లేదా 23-24లో 10వ తరగతి మరియు 12వ తరగతి డిప్లొమా లేదా తత్సమానమైన పరీక్షలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులైన మరియు విద్యా సంవత్సరం 2024-25లో మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు అఖిల భారతదేశ ప్రాతిపదికపై స్కాలర్షిప్లను అయితే ప్రకటిస్తున్నందుకు ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ సంతోషిస్తుందంటూ వార్త ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు అయితే ఒకసారి LICindia.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 22 వరకు ఉంది. ఎవరైనా ఈ సంవత్సరంలో చదువుకున్న వారు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.
అదేవిధంగా మహారాష్ట్రలోని సర్టిఫికేషన్ ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో కూడా 42 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్లికేషన్ మాత్రం ఇమెయిల్ ద్వారా పంపించాలంటూ మనకు ఇమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి దీనికి సంబంధించి cil.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రతిపాదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు అయితే 4 ఉన్నాయి. దీనికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం అయితే avnl.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అహ్మదాబాద్లోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా 27 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 11 వరకు ఉంది. అదేవిధంగా విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సో ఇందులో పోస్టు మాత్రం ఒకటే ఉంది. ఒకటి ఉన్నప్పుడు కూడా అప్లై చేసిన ప్రయత్నం చేయండి. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 20 వరకు ఉంది. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 30 వరకు ఉంది. అదేవిధంగా ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 110 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 19 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.